తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల నర్సయ్య, సిపిఎం జిల్లా అధ్యక్షులు మూసం రమేష్ మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రతి కార్మికునికి 26,000 జీతం ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మీకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారానే వేతనము తీసుకోవాలి, గ్రామ పంచాయతీ అమౌంట్ తీసుకోవాలని సీతక్క చెప్పుడు ఇది పద్ధతి కాదు. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో మా గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే బడ్జెట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి మా గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల మీద రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మీ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి గెలిచి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. మరి అనేక మార్లు కూడా ఇప్పుడు ఈ శాఖ మంత్రి గారికి కూడా, సీతక్క గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాట్లాడినప్పుడే మీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు వేసవి అసెంబ్లీ సమావేశాలలో సమస్యలు తక్షణమే పరిష్కరించాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 2వ పిఆర్సీగా వర్తింపజేయాలనేది, అదేవిధంగా 26,000 తగ్గకుండా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలనేది, చనిపోయిన కార్మికులందరికీ కూడా 20 లక్షల రూపాయలు తక్షణమే ఎక్స్గ్రే చెల్లించాలనేది, ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, అదేవిధంగా 51 జీవోను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది తదితర డిమాండ్లతోటి మేము ఈరోజు మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది తరువాత పరిష్కరించని పక్షంలో రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పంచాయతీ కార్మికులందరూ వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అందరికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని, 2వ పిఆర్సీ అమలు చేస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం మర్చిపోవడం జరుగుతూ ఉంది. అడిగినప్పుడు అలా చూస్తామంటూ దాటవేసే ధోరణి కొనసాగిస్తే తప్ప మరి ఏ ఒక్క కార్మికుల సమస్య పరిష్కారం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ అసెంబ్లీ ముట్టడి చేసి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరూ సిద్ధం కావాలి. మరి ఆ రోజు నాడు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే మరి నిర్వధిక సమ్మెకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.